రైట్. ఇప్పుడు 21st రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఎలా ఉన్నాయి అంటే నాకు తెలిసి చిన్న మూవీస్ అన్ని ఓటీటీస్ లో రిలీజ్ చేసేసి చిన్న మూవీస్ కి ఎట్లుందంటే కానీ డైరెక్ట్ ఇప్పుడు మీరు థియేటర్ కి వచ్చేసేసారు కదా. లేదండి, చిన్న మూవీస్ కి ఫస్ట్ థియేటర్ కి వెళ్ళాలి, రూల్ అది. అన్ని ఓటీటీస్ వాళ్ళు పెట్టింది ఏంటంటే ఫస్ట్ మీరు థియేటర్కి వెళ్ళి వస్తే అప్పుడు ఆలోచిద్దాం తీసుకోవాలా లేదా. అప్పుడు కూడా ఏంటి ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో కొనడము, లేదంటే పేపర్ కింద పెట్టేసి ఒక 6 నెలల తర్వాత తీసేయడము, ఇలా అయిపోతుంది. ఓటీటీ మార్కెట్ని ఏం చేశారంటే పెద్ద ప్రొడక్షన్లు అందరూ కలిసి కిల్ చేసేసినారు. ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక పెద్ద సినిమా జరుగుతుంటుంది అంటే ఒక 150 కోట్ల బడ్జెట్లో ఒక భారీ బడ్జెట్ సినిమా జరుగుతుంటుంది. అది ఒక 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళు ఈ సినిమాని చూపించి ఈ ప్రొడక్షన్లో ఒక 10 చిన్న సినిమాలు తీసేసి ఆ 10 చిన్న సినిమాలను అమ్మేస్తారు మంచి రేట్లకి. ఎందుకంటే ఇది కావాలంటే ఇది అనేసి. సో అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఓటీటీ ఒక 500 కోట్లు కొనుక్కుంది అనుకోండి, మ్యాక్సిమం అమౌంట్ మొత్తము వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా సినిమా ఉంది, నా ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్, ఇదే ప్రొడక్షన్ కనుక ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ పేరు పడింది అనుకోండి, వాళ్ళకి ఫోన్ కొట్టి ఏదో ఒక సినిమా ఉంది కొనుక్కో అంటే కొనేసుకుంటారు. అట్లా అయిపోయి ఏమవుతుందంటే చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతుంది. మహేష్ బాబు కదండి అసలు కంప్లీట్ నేమ్? విట్టా వెంకట మహేష్ బాబు. ఎందుకు మరి మహేష్ బాబు అని ఎక్కడ? మా నాన్న పేరు కృష్ణ అండి, కృష్ణమూర్తి. ఆయన కృష్ణ గారి ఫ్యాను. ఆయన మహేష్ బాబు అని పెట్టినాడు. ఎక్కడికైనా వెళ్తే ఎవర్రా మహేష్ బాబు అని నేను లేగానే పైకి నువ్వు మహేష్ బాబు అనేవాళ్ళు. సో అప్పటి నుంచి అంటే స్పెషల్ ఐడెంటిటీ అయితే వచ్చేది, బాగుండేది కదా అసలు. తర్వాత నేను ఫేస్బుక్ పెట్టుకున్నప్పుడు వద్దు ఇంకా సింపుల్ గా ఉండాలి అని చెప్పేసి దాని రకరకాలుగా మా ఫ్రెండ్స్ అందరు కలిసి అటు చేద్దాం ఇటు చేద్దాం మహేష్ విట్టా అని పెట్టినారు. కలర్ డిస్క్రిమినేషన్ కూడా జరిగిందా లేకపోతే ఎలా? లేదు, కామెడీగా చూస్తారు. ఇప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి నా పేరు హృతిక్ రోషన్ అంటే మనం ఏమంటాం, ఏరా హృతిక్ అంటాం కదా, అట్లా ఏరా మహేష్ బాబు అని పిలిచేవాళ్ళు. అట్లా ఎందుకని చెప్పేసి మీరే వద్దనుకున్నారు నేమ్. అంటే సింపుల్ గా ఉండాలి, గుర్తుండాలి ఎవరికైనా చెప్పగానే. మహేష్ బాబు అంటే చాలా మంది ఉంటారు, సో మహేష్ విట్టా అనగానే గుర్తుంటది. విట్టా అనేది ఎవరికి లేదు ఇండస్ట్రీలో అని చెప్పి ఇంటి పేరుని హైలైట్ చేసుకున్నాను. కొంతమంది ఆర్టిస్టులు అవ్వటానికి అమౌంట్ ఉన్న వాళ్ళు ప్యాషన్ తో వీళ్ళే ఎదురు అమౌంట్ ఇచ్చి మరి కొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటారట. ఇది నిజమో కాదో నాకు తెలియదు. తీసుకుంటారు నిజంగానే. అంటే అది డైరెక్ట్ ఇవ్వరు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఏదో ఒక రూపంలో పార్టీ అనో గిఫ్ట్ అనో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో ఒక ఆయన పనిచేస్తున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఏదో ఫ్రెండ్ ద్వారా ఆయన ఫ్రెండ్స్ చేసుకోవడము, ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత పార్టీలో ఉన్నట్టన్నా రాన్న పార్టీ చేసుకుందాం అని చెప్పడము, ఫస్ట్ క్లోజ్ చేసేసుకుంటారు. క్లోజ్ అయిన తర్వాత ఏముంది అన్న ఏదైనా ఉంటే చూడొచ్చు కదా అన్నారు అనుకో, అరే అమ్మ ఇన్ని రోజుల నుంచి ఇల్లుతో తిరుగుతున్నాం 6 నెలల నుంచి బాగోదు అని చెప్పి ఏదో క్యాటర్ ఇవ్వడము, అట్లా జరుగుతుంటాయి. నాకు ఫస్ట్ లో చాలా మంది అనేవాళ్ళు, అదేంది నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మందు పోపివంట అని. అదేందిరా అంటే అప్పుడే కదా క్యారెక్టర్లో ఎవడరా చెప్పింది, నేను ఏం చేయకుండా క్యారెక్టర్లు వస్తున్నాయి కదరా అనేది ఇది ఒక బ్రహ్మ అయిపోయింది అది అంతే. అంటే ఏం లేదండి, ఇప్పుడు క్యారెక్టర్ అనగానే టక్కుని తెలిసినోడి పేరు గుర్తు రావాలి. తెలిసినోడి పేరు గుర్తు రావాలంటే వాడి బ్రెయిన్ లో నువ్వు ఉండాలి, నీ పేరు గుర్తుండాలి రెడీగా. అది ఇప్పుడు వస్తుంది, మనం బాగా క్లోజ్ చేసుకొని వాళ్ళు బాగా క్లోజ్ చేసుకున్నప్పుడు గుర్తొస్తుంది అంతే. మీరు అసలు ఆఫీసుల చుట్టూ తిరగలేదా నిజంగానే? అడ్రస్లు కూడా తెలుదు నాకు కరెక్ట్ గా. ఓకే, నాకు ఎవరినో ఫోన్ చేసి అడ్రస్ పంపియండి అన్న ఫస్ట్. ఒక రకంగా అదృష్టవంతులు అయితే. అదే కదా నేను అనేది, ఎక్కడ తిరగలేదు అసలు ఏది. ఇప్పుడు ఒకప్పుడు ఆడిషన్ అంటే తక్కువ ఉండేవాళ్ళంట, ఇప్పుడు ఒక ఆడిషన్ అంటే మినిమం 600 మంది 700 మంది పోతున్నారంట లైన్ లో. ఇప్పుడు ఎవరు అడగరు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక వెల్ నోన్ పర్సన్ అయిపోయారు. ఓకే, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు. లేదు, ఇప్పటికి పిలిచి కొందరు ఆడిషన్ తీసుకుంటారు. పెద్ద మూవీస్ కో పెద్ద మూవీస్ కి అసలు తీసుకోరు, చిన్న మూవీస్ కా పెద్ద మూవీస్ కి అసలు తీసుకోరు. ఆడిషన్ తీసుకునేదంతా డఫా మూవీస్ అనమాట, అవి జరగవు, అవి స్టార్ట్ అవ్వవు. కొన్ని ఏంటంటే పెద్ద సినిమాలకి ఏంటంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. వాళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసేసి ఎక్కడో మహేష్ అంటారు, అవుట్డోర్ ఉన్నా సార్ అంటే సరే ఉండి ఒక్క నిమిషం ఒక 5 నిమిషాలు అని చెప్పేసి స్టోరీ లైన్ నెరేట్ చేస్తారు, ఇదో ఇది నీ క్యారెక్టర్ అనేసి. ఓకే సార్ డేట్లు పంపిస్తాం, ఒకసారి చెక్ చేసి పంపి అంటారు. డేట్లు పంపించిన తర్వాత చెక్ చేసుకుని ఓకే సార్ అవైలబుల్ ఉన్నాయి అనగానే సరే మేనేజర్ ఫోన్ చేస్తాడు అంటాడు. మేనేజర్ ఫోన్ చేసేసి మేనేజర్ ఆల్రెడీ కనుక్కుంటాడు మహేష్ ఎంత తీసుకొని ఇండస్ట్రీలో. సరే అమ్మా ఇదో ఇంత అమౌంట్ నీకు ఇంత అడ్వాన్స్ పంపి అకౌంట్ డీటెయిల్స్ పంపి అంటాడు. అకౌంట్ డీటెయిల్స్ డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవడమే. రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ అసలు ఫేస్ చేయలేదా ఎప్పుడు ఇన్ని సినిమాలకి? రెమ్యునరేషన్ ప్రాబ్లం అంటే నచ్చితే సగం ఇచ్చి ఆపేయటం, చాలా మంది పూర్తిగా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా ఒక సినిమా ఉంటది, ఇక్కడ నుంచి పోతారం అని ఒక ఊరికి వెళ్ళి నైట్ ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్
90 కిలోమీటర్స్ వెళ్ళడము, 90 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ రావడం, నైట్ అంతా షూట్ చేసి ఎర్లీ మార్నింగ్ రిటర్న్ రావడము, మళ్ళీ డే అంతా పడుకొని మళ్ళీ నైట్ వెళ్ళడము, అట్లా దాదాపు ఒక 16 రోజులు 20 రోజులు చేసాం. అది మొత్తం చేసిన తర్వాత డబ్బులు ఎగ్గొట్టేసినారు వాళ్ళు, పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వలేదు మొత్తం. అలా చాలా జరిగినాయి అసలు. అంటే చిన్న బ్యానర్స్ అవి ఓకే, ఏదన్నా ప్రాబ్లం అయ్యి నిజంగా పెద్ద బ్యానర్స్ కూడా ఎగ్గొడతారు. పెద్ద బ్యానర్స్ కూడా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? నేను అదే అడుగుతున్నాను. నేను రొమాంటిక్ మూవీ చేసిన కదా, రొమాంటిక్ అనే మూవీ మొత్తం ఎగ్గొట్టేసినారు వాళ్ళు. ఫస్ట్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు, అదే ఇంకా అడిగితే మేము ఇవ్వమని చెప్పేస్తారు వాళ్ళు. మేము ఇవ్వము, లేదు ఎన్నిసార్లు అడుగుతారు వీళ్ళని, సరే ఓకే అని చెప్పి వదిలేయడం అంతే. బ్యానర్ కూడా మంచిదే కదండి. అదే అండి, మంచి బ్యానర్లలోనే నీకు అడగలేము మనము. చిన్న బ్యానర్ అంటే మనం ఏదంటే ఇక్కడ మనం అంటే ఇలా చాలా జరిగిన తర్వాత ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉన్నానండి. ఎవరన్నా తెలిసి తెలియని ప్రొడక్షన్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు అంటే ముందు పేమెంట్ ఫస్ట్ నాకు ఫుల్ అమౌంట్ ఇవ్వండి, తర్వాత నేను షూట్కి వస్తా అని చెప్పడం అండి. చాలా మంది తెలుసా రెండోసారి ఫోన్ చేయరు, ఇంకా ఏమండి మీది ఒక 15 days క్యాట్ రండి అంటారు. ఓకే అండి సరే 15 days అంటే 15 into ఇంత, సరే నాకు ఫస్ట్ డబ్బులు పంపించండి తర్వాత డేట్లు పంపించండి అంట. ఇంకంతే, ఇంకా నెక్స్ట్ ఫోన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆడిషన్ అన్నారు కదా, చాలా మంది ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకొని, ఇది కొత్తగా వచ్చేలో చెప్తానా, చాలా మంది ఏంటంటే ప్రొడ్యూసర్ ఉండడు వాళ్ళ దగ్గర, ఉండడు. వీళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకుంటారు, పిలుస్తారు, ఆడిషన్ అని చెప్తారు, 4 సార్లు తిప్పుతారు, బాగా వీడియోలు తీస్తారు, అదే ఆడిషన్ వీడియో తీసేసుకొని వర్క్షాప్ అని చెప్పి సాగు కొడుతుంటారు. ఇదంతా చూపించి ప్రొడ్యూసర్లను పట్టుకుంటా అంటారు వీళ్ళు, ఇదంతా చూపించి ప్రొడ్యూసర్లను పట్టుకుంటారు అనమాట. సో ఇలా నేను ఫేస్ చేయలేదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫేస్ చేసినారు. ఒక సినిమాని నమ్ముకొని 6 నెలలు ఎక్కడికి వెళ్ళకుండా రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు ఆర్టిస్ట్గా, రోజు ఆడిషన్ చేయడము, వర్క్షాప్ చేయడము, ఇది చేయడం, ఇదే పని. 6 నెలల తర్వాత వీడికి వేరేదేదో వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసే నెక్స్ట్ 2 ఏళ్ళ వరకు ఆ సినిమా స్టార్ట్ అవ్వలే, అసలు ఆఫీస్ ఉండదు, ఇంకా సినిమా ఉండదు. తర్వాత ఎవరినో కనుక్కుంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూసర్ లేదు, ఏం లేదు, వాళ్ళు జస్ట్ టైంపాస్ చేస్తారు, అక్కడ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతారు వాళ్ళు అనేసి. మహేష్ విట్ట గారు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? 200 అండి. 200 అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కాదు, మూవీస్ కాదు. నేను రాజు నేను మాత్రం ఫ్రీగా చేశాను, నేను ఫ్రీ డబ్బులు ఏం లేవు. ఫస్ట్ తీసుకుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కి, మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కి నా ఫన్ బకెట్ వీడియోస్ చూసి వాడు పిలిచాడు. హైయెస్ట్ రెమ్యునరేషన్ చెప్పండి. హైయెస్ట్ చెప్పకూడదండి. అంటే నేను పర్ డే అడగట్లేదు, కంప్లీట్ ఒక మూవీకి ఒక 5 lakhs 6 lakhs అలా వస్తుంది, బాగానే వస్తుంది, చెప్పకూడదు. అంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకోనంత కాదు, కానీ ఇట్లా పబ్లిక్ చెప్పకూడదు. మేనేజర్లు ఒప్పుకోరు. మీ మేనేజర్? మా మేనేజర్ ఒప్పుకోడు, మిగతా మేనేజర్లు కూడా చెప్పకూడదు అంటారు ఎప్పుడే కానీ. అంటే మాకు ఇండస్ట్రీలో నేర్పించింది ఏంటంటే ఎవరు రెమ్యునరేషన్ ఎవరి దగ్గర ఎవరు డిస్కస్ చేసుకోకూడదు, మీది మీ దగ్గరే ఉండాలి అనేది రూల్ అనమాట. అట్లా. కానీ ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ కి ఇప్పటికి అసలు పొంతన లేదని టాక్. అంటే అప్పుడు ప్రొఫెషనల్ కాదు, ఇప్పుడు ప్రొఫెషనల్ అంతే అంటారా? అంతే కదా. ఓకే. అంటే మన డిమాండ్ పెరిగే కొద్ది అండి, అంతే. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాము, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఎంతో కొంత ఏం చేసేస్తాము. మన దగ్గర డేట్స్ లేవు, ఉన్నది తక్కువ డేట్స్, అంటే ఆల్రెడీ బిజీగా ఉన్నాము, ఈ టైంలో వేరే వాళ్ళు వచ్చారు, సరే రైతు ఇంత తీసుకుంటారా అంత ఇస్తే చేస్తా అనేది ఒకటి, అంతే.